హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి ఫ్రమ్ వేదక్ ఎవ్రీథింగ్. సో ఈరోజు మన వీడియోలో 8th, 9th అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి యాన్యువల్ ఎగ్జామ్స్లో ఉపయోగపడే ఒక మంచి కంటెంట్తో ఈరోజు ఒక వీడియో నేను చేశానండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంగ్లీష్ ఎగ్జామ్లో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 13లో మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6 క్వశ్చన్లో 4 మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే 4 2s ఆర్ 8 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 13లో 6 క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఈ 6లో మనం 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అటెంప్ట్ కాదు, ఆన్సర్ చేయాలి. 4 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 4 2s ఆర్ 8 మార్క్స్. అయితే ఈ 6 బిట్స్లో ఈ 6 క్వశ్చన్స్లో కూడా ఎక్కువగా మోస్ట్ ప్రాబబ్లీ ఏముంటుందంటే రీరైట్ యాజ్ డైరెక్టెడే ఉంటుంది. రీరైట్ యాజ్ డైరెక్టెడ్ ఇస్తాడు. అయితే ఈ రీరైట్ యాజ్ డైరెక్టెడ్లో మనకు అడిగేవి ఏమంటాయంటే ఎక్కువగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడుగుతారు. చేంజింగ్ ఆఫ్ సెంటెన్స్ ఇంటూ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్ అడుగుతారు. అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ సో దట్ ఆర్ టు కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది. అలాగే స్టార్ట్ ద సెంటెన్స్ ఆర్ రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ నో సూనర్ దాన్. ఇటువంటివన్నీ అడుగుతాను అనమాట. అంటే రీరైట్ యాజ్ డైరెక్టెడ్. సో ఈరోజు మనం వీడియోలో రీరైట్ ద సెంటెన్స్ స్టార్టింగ్ విత్ నో సూనర్ దాన్. నో సూనర్ దాన్ తో సెంటెన్స్ ని ఎలా మార్చి రాయాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుందాం. ఈ నో సూనర్ దాంతో సెంటెన్స్ స్టార్ట్ చేయమన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ సూన్ యాజ్ తోనే మనకి సెంటెన్స్ ఇస్తారు. అఫ్ కోర్స్ ఇంకా కొన్ని వర్డ్స్ కూడా యూజ్ చేస్తారు బిగినింగ్ లో. వాటన్నిటితో కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ హోమ్. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ హోమ్ it started raining. As soon as I reached home, it started raining. Okay, ఇది సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ ని ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సెంటెన్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి 2 యాక్షన్స్ కనిపిస్తాయి, అంటే 2 వర్బ్స్ కనిపిస్తాయి. రీచ్డ్, ఎస్, అండ్ వన్ మోర్ స్టార్టెడ్ రైనింగ్. ఎస్, సో రీచ్డ్ హోమ్ ఒక వెర్బ్, స్టార్టెడ్ రైనింగ్ ఒక వెర్బ్. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈ సెంటెన్స్ లో 2 యాక్షన్స్ జరిగినాయి, ఆల్రెడీ కంప్లీటెడ్ జరిగినాయి. అంటే రెండు కూడా పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. ఎస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది. పాస్ట్ టెన్స్ లో మనకి 2 వర్బ్స్ ఇచ్చారు, అంటే 2 యాక్షన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇలా 2 యాక్షన్స్ మనకి పాస్ట్ టెన్స్ లో ఇచ్చారు కాబట్టి 2 క్లాజెస్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ 1 క్లాస్ ఏంటి? ఐ రీచ్డ్ హోమ్. ఇది 1 క్లాస్. ఇట్ స్టార్టెడ్ రైనింగ్. దిస్ ఈజ్ 1 మోర్ క్లాస్. అయితే ఇప్పుడు ఈ 2 యాక్షన్స్ లో, ఈ 2 యాక్షన్స్ లో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? అది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. 2 యాక్షన్స్ జరిగినాయి. 1 యాక్షన్ కంప్లీటెడ్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ యాక్షన్ 1 మోర్ యాక్షన్ ఆల్సో హెస్ డన్. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి, దాని తర్వాత ఇమ్మీడియట్ గా జరిగిన యాక్షన్ ఏంటి? ఈ 2 వర్బ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ హోమ్, నేను ఇంటికి వెళ్ళగానే ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఎస్, అంటే ఫస్ట్ ఏం జరిగింది అనమాట? ఐ రీచ్డ్ హోమ్. ఇది ఫస్ట్ జరిగిన యాక్షన్. సో దీన్ని మనం ఫస్ట్ క్లాస్ అనుకుందాం. ఓకే, దీన్ని ఫస్ట్ క్లాస్ అనుకుందాం. ఈ ఫస్ట్ క్లాస్ కి ముందు యాజ్ సూన్ యాజ్ తో స్టార్ట్ అయినటువంటి ఈ ఫస్ట్ క్లాస్ కి ముందు
మనం నో సూనర్ హ్యాడ్ పెడదాం. సో నో సూనర్ హ్యాడ్ first class as it is. I reached home. No sooner had I reached home than ఇక్కడ వస్తుంది సెకండ్ క్లాస్ కి ముందు. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు నో సూనర్ హ్యాడ్ తో సెంటెన్స్ మనం స్టార్ట్ చేస్తాం. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఫస్ట్ క్లాస్ రాస్తాం. ఫస్ట్ క్లాస్ రాసేటప్పుడు వర్బ్ చేంజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ V3 లో ఉంటుంది. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఈ సెకండ్ క్లాస్ లో వర్బ్ ఇలాగే ఉంది, సింపుల్ పాస్ట్. కానీ ఫస్ట్ క్లాస్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి, ఆఫ్టర్ దట్ ఇమ్మీడియట్ గా జరిగిన యాక్షన్ ఏంటి, ఈ రెండు మనం అబ్జర్వ్ చేయాలనుకున్నాం కదా. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎప్పుడైనా సరే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది. ఇది మనము వర్బ్ టెన్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఈ రూల్ మనకి తెలుస్తుంది. పాస్ట్ టెన్స్ లో మనం సింపుల్ పాస్ట్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ ఈ రెండు మనం నేర్చుకునేటప్పుడు మనకి ఈ రూల్ తెలుస్తుంది. ఒక సెంటెన్స్ లో రెండు జరిగిపోయిన యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు మొదటగా జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది, తర్వాత జరిగినటువంటి యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. సో యాజ్ నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్, ఇక్కడ హ్యాడ్ రీచ్డ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. హ్యాడ్ రీచ్డ్ కి మధ్యలో సబ్జెక్ట్ ఉంటుంది. హ్యాడ్ కి రీచ్డ్ అంటే V3 ఉంటుంది. రీచ్డ్ కి V3 ఫామ్ ఏంటి, రీచ్డ్. హ్యాడ్ ఎప్పుడు కూడా V3 ని అంటే పాస్ట్ పార్టిసిపుల్ ని ఫాలో అవుతుంది. కాబట్టి హ్యాడ్ రీచ్డ్. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఈ క్లాజ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం కాపీ చేస్తాం. ఓకే, మనకి నో సూనర్ దాన్ తో సెంటెన్స్ స్టార్ట్ చేయమని అడిగినప్పుడు యాక్చువల్గా క్వశ్చన్ సెంటెన్స్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు. యాజ్ సూన్ యాజ్ తో క్వశ్చన్ సెంటెన్స్ స్టార్ట్ చేసి ఇవ్వచ్చు, అలాగే వెన్ తో స్టార్ట్ చేయొచ్చు, సూన్ ఆఫ్టర్ తో స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇమ్మీడియట్లీతో కూడా మనకి సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. సో వీటిలో మనము ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ సెంటెన్సెస్ ని మనం నో సూనర్ దాన్ తో ఎలా రీరైట్ చేయాలి. నో సూనర్ దాన్ తో సెంటెన్స్ రీరైట్ చేయాలంటే స్ట్రక్చర్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ 4 సెంటెన్సెస్ అంటే ఈ 4 వర్డ్స్ తో మనం సెంటెన్స్ ఇచ్చినప్పుడు నో సూనర్ దాంతో దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. యాజ్ సూన్ యాజ్ మనం చూసాం కదా, యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ హోమ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. దాన్ని మనం సెంటెన్స్ ని చేంజ్ చేసినప్పుడు మనకి ఎలా వచ్చింది, ఎలా మార్చాము నో సూనర్ దాంతో మనము నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ మనం చేంజ్ చేసాం. ఇప్పుడు వెన్ తో ఒక సెంటెన్స్ ని మనం చేంజ్ చేసి చూద్దాం. వెన్ తో ఒక సెంటెన్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వెన్ ద బెల్ రంగ్ the students left the class. In this sentence also you can find 2 verbs, the 2 in past tense. Rang, yes, and then left. 2 verbs in past tense. And 2 past actions ఉన్నాయి, 2 జరిగిపోయిన పనులు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ జరిగిన పని ఏంటి, when the bell rang. When the bell rang, this is the first action which has done. And then the students left the class. First bell అయింది, వెంటనే students left the class. So
ఇప్పుడు మన స్ట్రక్చర్ అంటే ఫార్ములా ప్రకారం యూజ్ చేసి రాయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్ ద సెంటెన్స్ విత్ నో సూనర్, నెక్స్ట్ హ్యాడ్, no sooner had. Now the bell, no sooner had the bell rang. దీని యొక్క పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్ ఏంటి? రింగ్, rang, rung. So no sooner had the bell rung, no sooner had the bell rung than సెకండ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సెకండ్ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు డాన్ యూజ్ చేయాలి. నో సూనర్ హ్యాడ్ ద బెల్ రంగ్ డాన్ యాజ్ ఇట్ ఈస్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్. The students left the class. So without changing the meaning, in this sentence we have rewritten the given sentence using no sooner than. No sooner had the bell rung. Had rung, past participle. Had rung, then the students left the class. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకుందాం. Soon after the speech ended, the crowd dispersed. Yes, ఇక్కడ కూడా 2 actions జరిగినాయి completed actions. Ended and then dispersed. Yes, అయితే ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ ఏంటి? Soon after the speech ended. Soon వెంటనే, వెంటనే? After the speech ended. స్పీచ్ ముగిసిన వెంటనే ద క్రౌడ్ డిస్పర్స్ అయిపోయారు. అంటే ఫస్ట్ ఏం జరిగింది? స్పీచ్ ఎండ్ అయింది. సో ఈ స్పీచ్ ఎండ్ అయింది అనేటటువంటి ఈ వర్బ్ ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది. హ్యాడ్ ప్లస్ V3. నౌ యూజ్ అవర్ ఫార్ములా. నో సూనర్ తో సెంటెన్స్ మనం స్టార్ట్ చేస్తాం. నో సూనర్ ఫస్ట్ క్లాస్ the speech ended. So had ki ended ki మధ్యలో subject. Had the speech ended. No sooner had the speech ended. Ended past participle. Then second clause, the crowd dispersed. No sooner than ఫార్ములా స్ట్రక్చర్ యూజ్ చేసి రీరైట్ చేసాం. No sooner had the speech ended than the crowd dispersed. సో స్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే ఈ బిట్కి ఉండేటటువంటి 2 మార్క్స్ ఖచ్చితంగా మన అకౌంట్ లోకి వచ్చి పడతాయి. ఎందుకంటే రీసెంట్ పేపర్స్ లో రీరైట్ యాజ్ డైరెక్టెడ్ ఈ క్వశ్చన్ నెంబర్ 13 లో ఉన్నటువంటి 6 క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఒకటి స్టార్ట్ ద సెంటెన్స్ విత్ నో సూనర్ దాన్ ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టి ఏమి స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకోవడం, ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఉన్న 2 కంప్లీటెడ్ యాక్షన్స్, 2 యాక్షన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. వీటిలో ఫస్ట్ జరిగిపోయిన యాక్షన్ ఏంటి, తర్వాత జరిగిన యాక్షన్ ఏంటి అనేది వెంటనే ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసిన వెంటనే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఖచ్చితంగా హ్యాడ్ కి V3 కి పెట్టుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో సబ్జెక్ట్ తీసుకొచ్చుకోవాలి. సెంటెన్స్ ని నో సూనర్ తో స్టార్ట్ చేసేసి హ్యాడ్ తో ఫస్ట్ క్లాస్ ని రాసి దాన్ తో సెకండ్ క్లాస్ ని రాయాలి. అయిపోయింది. వెరీ సింపుల్. ఇటువంటి సెంటెన్సెస్ ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.